హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి జీకే చాలా ఇంపార్టెంట్ కదా. సో జీకేలో భాగంగా 35th టాపిక్ క్రీడాకారులు వారి రచనలు. సో ఇది చాలా ఈజీగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. జీకే అనే కాకుండా తెలుగు సంబంధించిన కవపరిచయాలు కోర్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. అవి కూడా మీరు చూడనట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంచాను ఫ్రెండ్స్. చూడండి. తెలుగు మరియు ఇంకా మెథడ్స్ సంబంధించిన వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. తెలుగు సంబంధించిన వీడియోస్ కావాలని అడుగుతున్నారు. సో అవి కూడా గ్రామర్ సంబంధించినవి, తెలుగు వ్యాకరణం, ఛందస్సు చెప్తున్నాను, ఆల్రెడీ అలంకారాలు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంటే మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్. 3rd to 8th వరకు కవపరిచయం మొత్తం చాలా ఈజీగా కోర్సుతో అయితే కంప్లీట్ చేసిన ఏకైక ఛానల్ ఫ్రెండ్స్. సో మీరు చూడనట్లయితే చూడండి. సో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. క్రీడాకారులు వారి రచనలు. ఫస్ట్ వన్ సునీల్ గవాస్కర్, సన్నీ డేస్ ఆత్మకథ ఐడల్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సునీల్కు డేస్ మొత్తంలో ఐడియల్స్ బాగా వస్తాయి, ఐడియాస్ బాగా వస్తాయి. సునీల్కు అంటే సునీల్ గవాస్కర్, డేస్ మొత్తంలో అంటే సన్నీ డేస్, ఐడియాస్ బాగా వస్తాయి అంటే ఐడియల్స్. నెక్స్ట్ కపిల్ దేవ్, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ బై గాడ్స్ డిగ్రీ. మై గాడ్, కపిల్ దేవ్ స్ట్రైట్నెస్కి హార్ట్ టచ్ అయింది. మై గాడ్, మై గాడ్ అంటే బై గాడ్స్. కపిల్ దేవ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ స్ట్రైట్నెస్కి హార్ట్కి టచ్ అయింది. తన యొక్క స్ట్రైట్నెస్ నా హార్ట్కి టచ్ అయింది. స్ట్రైట్నెస్ అంటే స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్కి టచ్ అయింది అంటే స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. నెక్స్ట్ పీటీ ఉషా, గోల్డెన్ గర్ల్. పీటీ ఉషా గోల్డెన్ గర్ల్. సో ఇలా గుర్తుపెట్టేసుకోండి. విశ్వనాథన్ ఆనంద్, ఈయన రాసిన రచన ఏంటంటే మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్. దీని యొక్క కోడు విశ్వంలో ఆనందంగా ఉంటే బ్యూటిఫుల్గా ఉంటారు. ఆనందంగా ఉంటే బ్యూటిఫుల్గా ఉంటారు విశ్వంలో ఎక్కడైనా. విశ్వంలో అంటే విశ్వనాథన్, ఆనందంగా అంటే ఆనంద్, ఉంటే ఎలా ఉంటారంట? బ్యూటిఫుల్గా ఉంటారంట. మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్. మరొకలా గుర్తుపెట్టుకోండి. విశ్వ ఆనందం మై బ్యూటీ, విశ్వ ఆనందం మై బ్యూటీ. మై బ్యూటీ అంటే మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్. విశ్వ అంటే విశ్వనాథన్, ఆనంద్ అంటే ఆనందం అంటే ఆనంద్. నెక్స్ట్ డేవిడ్ బెక్హామ్, మై సైడ్. దీన్ని గుర్తుపెట్టుకుంటా. డేవిడ్ మై సైడ్ ఉన్నాడు, డేవిడ్ మా సైడ్ ఉన్నాడు, లేదా మై సైడ్ ఉన్నాడు. మై సైడ్ అంటే మై సైడ్, డేవిడ్ అంటే డేవిడ్ బెక్హామ్. నెక్స్ట్ పీలే, మై లైఫ్ అండ్ ద బ్యూటిఫుల్ గేమ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఫీల్ అవటం ఎందుకు, మై లైఫ్ ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫీల్ అవటం ఎందుకు, మీ లైఫ్ ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగైనా గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ బ్యూటిఫుల్గా అంటే మై లైఫ్ అండ్ ద బ్యూటిఫుల్ గేమ్. ఫీల్ అవటం ఎందుకంటే పీలే అనే వ్యక్తి. నెక్స్ట్ డాన్ బ్రాడ్మన్, ద ఆర్ట్ ఆఫ్ క్రికెట్. డాన్ బ్యాడ్మన్, తన హార్ట్ మంచిది కాదు. డాను బ్యాడ్మన్, డాను మంచి మనిషి కాదు, తన హార్ట్ ఏంటంటే మంచిది కాదంట. ద హార్ట్ ఆఫ్ క్రికెట్. డాన్ బ్యాడ్మన్ అంటే డాన్ బ్రాడ్మన్, లేదా డాను బ్రాడ్గా ఆలోచిస్తాడు తన హార్ట్ మొత్తం. అలాగైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇమ్రాన్ ఖాన్, ఆల్ రౌండ్ వ్యూ. దీని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇమ్ము ఆల్రౌండర్, లేదా మరొకలా గుర్తుపెట్టుకోండి మ్యాన్ ఆల్రౌండర్. మ్యాన్ అంటే మనిషి, ఆల్రౌండర్. మ్యాన్ అంటే ఇక్కడ ఇమ్రాన్ ఖాన్, ఇమ్ము అంటే ఇమ్రాన్ ఖాన్. అలాగైనా గుర్తుపెట్టుకోండి. ఆల్రౌండర్ అంటే ఆల్ రౌండ్ వ్యూ. నెక్స్ట్ వన్ టైగర్ వుడ్స్, హౌ ఐ ప్లే గోల్ఫ్. దీని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే టైగర్ వుడ్స్తో హౌ ఐ ప్లే గోల్ఫ్. వుడ్స్తో హౌ ఐ ప్లే గోల్ఫ్ అంటే గోల్ఫ్ నేను ఎలా ఆడగలను వుడ్స్తో. టైగర్ అనే వ్యక్తి అనమాట ఇక్కడ. టైగర్ వుడ్, వుడ్స్ అంటే వుడ్స్, టైగర్ వుడ్స్. హౌ ఐ ప్లే గోల్ఫ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, టైగర్స్ టేల్. దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఆలీ మనిషి కాదు, టైగర్. ఆలీ మనిషి కాదు, ఎవరంట? టైగర్ అంట. టేల్ కాదు, టేల్ అంటే కథ కాదు, ఇది నిజంగా అంట. ఆలీ మనిషి కాదు, టైగర్. ఆలీ అంటే ఇక్కడ అలీ ఖాన్ పటౌడీ, మనిషి కాదంటే మన్సూర్. టైగర్, టైగర్స్. టేల్ అంటే టేల్ అని తెలుగులో కథ అంటారనమాట. సో టేల్ కాదంటే ఇది కథ కాదు, నిజమే. ఆలీ మనిషి కాదు, టైగర్. నెక్స్ట్ జావేద్ మియాందాద్, కటింగ్ ద ఎడ్జ్. జావేద్ కటింగ్ ఆ ఎడ్జ్లో చెయ్యు. జావేద్ అంటే జావేద్ మియాందాద్, కటింగ్ ఆ ఎడ్జ్లో చేయంటే కటింగ్ ద ఎడ్జ్. నెక్స్ట్ మార్టినా నవ్రతిలోవా, బీయింగ్ మై సెల్ఫ్. దీని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మార్టిన్ బీయింగ్ యువర్ సెల్ఫ్. మార్టిన్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అంటే బీయింగ్ మై సెల్ఫ్. మార్టిన్ అంటే మార్టినా నవ్రతిలోవా వ్యక్తి పేరు. నెక్స్ట్ గ్యారీ సోబర్స్,
క్రికెట్ క్రూసేడర్స్. గారి శుభ్రంగా తింటే క్రికెట్ ఆడగలవు. గారి శుభ్రంగా అంటే సోబర్స్. గారి అంటే గ్యారీ సోబర్స్. క్రికెట్ ఆడగలవు అంటే క్రికెట్ క్రూసేడర్స్. నెక్స్ట్ రామనాథన్ రమేష్ కృష్ణన్ ఏ టచ్ ఆఫ్ టెన్నిస్. రమేష్ టెన్నిస్ ఆడుతున్నారు. రమ అంటే ఇక్కడ రామనాథన్, రమేష్ అంటే రమేష్ కృష్ణన్. ఏ టచ్ ఆఫ్ టెన్నిస్ అంటే టెన్నిస్ ఆడుతున్నారు, లేదా వారి యొక్క టెన్నిస్ టచ్ అయింది నాకు అంటే బాగా ఆడారనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ స్టీవ్ వా అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. స్టీఫెన్ ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటాడు. స్టీఫెన్ అంటే స్టీవ్ వా కంఫర్ట్ జోన్లో అంటే అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. సో ఇంతే టీచర్స్, కోడ్స్ నచ్చాయా? ఈ 15 కోడ్స్లో మీకు ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియజేయండి. మీరు వీడియో ఒక్కసారి చూస్తే మీకు గుర్తుండవు ఫ్రెండ్స్, ఒక 2-3 టైమ్స్ అయినా చూడండి. లేదా మీకు చూసే అంత టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ 1 టైం మీరు కొంచెం శ్రమ తీసుకొని నోట్బుక్లో రాసుకున్నట్లయితే ఖచ్చితంగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. వీడియో 1 టైం చూస్తే మీకు గుర్తుండదు, వీలైతే నోట్బుక్లో అయినా రాసుకోండి ఫ్రెండ్స్. లేదు అది కూడా మేము చేయలేము అనుకుంటే మీరు ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడైనా వీడియో వినండి. సో కోర్స్ నచ్చితే మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సపోర్ట్ ద్వారా మరిన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మంచి థాట్స్తో వీడియోస్ చేయాలన్నా తప్పని ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా మీరు వాట్సాప్ సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, దాంట్లో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఆల్ సబ్జెక్ట్స్. మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చిన పిన్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేశాను. సో దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. దాంట్లో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. మీరు అమౌంట్ ఎంత పే చేయాలి అన్నదానికి, ఏ నెంబర్కి పే చేయాలన్నది సో క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. చాలా తక్కువ అమౌంట్. మీరు ఏదైనా ఈ పండుగ సీజన్లోనే ఏదో ఒక టాప్ తీసుకున్నానో లేదా ఒక షర్ట్ తీసుకున్నాను అనుకుంటే మీరు ఎగ్జామ్ అయ్యే వరకు కూడా, అంటే మన ఫైనల్ ఎగ్జామ్ డిఎస్సి అయ్యేంత వరకు కూడా మీరు ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. సో మీరు ఆ దృష్టిలో పెట్టుకొని మీరు మన భవిష్యత్తు కోసం కాబట్టి ఇప్పుడు నా ఎగ్జామ్సే జాయిన్ అవ్వమని కాదు, ఇంకెవరైనా పెట్టినప్పుడు మీరు అమౌంట్ గురించి ఆలోచించకుండా 1 టైం అయితే అమౌంట్ పే చేసి జాయిన్ అవ్వండి. మన ఎగ్జామ్స్ అయితే మీరు చూసే ఉంటారు చాలా వరకు ప్రతి క్వశ్చన్ కూడా పేజ్ నెంబర్తో ఉంటుంది. అదే మన యొక్క ఎగ్జామ్స్ స్పెషల్. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నప్పుడు వెంటనే టెక్స్ట్ బుక్ రిఫర్ చేయొచ్చు. అంతేకాకుండా ఒక లెసన్కి బిట్స్ ఎక్కడి నుంచి అడుగుతాడు, ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందో ప్రతి బిట్ అసలు వదలకుండా ఎగ్జామ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు రాస్తున్న వాళ్ళని అడగొచ్చు, లేదా మీకు డెమో ఎగ్జామ్ కావాలని ఒక మెసేజ్ చేస్తే టెలిగ్రామ్లో మీకు సెండ్ చేస్తాను. మీరు ఎగ్జామ్ చూసిన తర్వాతనే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.